పట్టణంలోని స్థానిక కత్తులగూడెం గాంధీ బొమ్మ సెంటర్ లో శ్రీ సిద్ధి వినాయక స్వామి మండప పునర్నిర్మాణం విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనకి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి సాలువతో సత్కరించారు. పిఠాపురం గాంధీ బొమ్మ సెంటర్లో గల శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయమునందు భక్తుల సహాయ సహకారములతో మండప పునర్నిర్మాణం నూతన విగ్రహాలు ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ గణపతి, శ్రీరుద్ర, శ్రీరాముని పట్టాభిషేక విగ్రహాలు, నవగ్రహ, దత్తాత్రేయ, సకల దేవత హోమములు, అభిషేకములు నిర్వహించారు. ఈ మహత్తరమైన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, ప్రజలు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధి వినాయక ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఇక్కడకు విచ్చేయడం జరిగిందని, ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం టౌన్ స్థానిక కత్తులగూడెం ఏరియాలో గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఉన్న శ్రీ సిద్ధి వినాయక ఆలయానికి మన పక్షులు మరి యూత్ అందరూ కూడా వీళ్ళందరూ సన్నద్ధమయ్యి ఒక మండపం కట్టించడం జరిగింది. ఈ మండపంపై విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఇవాళ ఇది 10:38 గంటలకి విగ్రహావిష్కరణ మొత్తంగా పెట్టారు. విగ్రహావిష్కరణ జరిగింది. ఫస్ట్ మండపంలో మనకి వచ్చి వినాయకుడు, మన శివపార్వతులు, కుమారస్వామి విగ్రహాలు, అదే విధంగా రెండో దాంట్లో మన శ్రీరాముడు పట్టాభిషేకం సంబంధించిన శ్రీరాముడు, సీతాదేవి, మన లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలని పెట్టడం జరిగింది. అదేవిధంగా అటువైపు సైడ్ శ్రీ దత్తుడు విగ్రహం, అటువైపు సైడ్ వచ్చి అయ్యప్ప స్వామి, శ్రీపాదవల్లుడు, ఇలాంటి విగ్రహాలన్నీ కూడా 4 కాలంలోనే విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అయితే ఈ సిద్ధి వినాయకుడు వీళ్ళందరినీ కూడా వీళ్ళందరి కోరికలు తీర్చి వీళ్ళందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి మరొక్కసారి కోరుకుంటూ ఇవాళ మన ఈ కార్యక్రమానికి శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారు, అదేవిధంగా బ్యాంక్ చైర్మన్ శ్రీ ప్రమీళ నాగేశ్వరరావు, అదేవిధంగా జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా అందరూ కూడా హాజరవ్వడం జరిగింది. అయితే ఈ సిద్ధి వినాయక ఆలయ కమిటీ వారు ఇలా భోజనం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా సరే చాలా పెద్ద ఎత్తున చేస్తారు. వీళ్ళు మా పిఠాపురంలో ఒక రకమైన ఇన్స్పిరేషను. ప్రతి కార్యక్రమాన్ని తన నెత్తి మీద వేసుకుని వాళ్ళు విజయవంతంగా చేయడం వీళ్ళకి అలవాటు. ఇదే విధంగా వీళ్ళు మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై హింద్, జై జనసేన.